హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు రెసిపీలో పాలకూర పన్నీర్ ఎలా చేయాలో చూద్దాము. ఈ ముందుగా మనకి పన్నీర్ బయట నుంచి కొని తెచ్చిన పన్నీర్ ఇది. సో ఇదేంటంటే ఒక్కొక్కసారి బాగుంటుంది, ఒక్కొక్కసారి పీసెస్ కింద ఊడిపోతుంది. సో వేసిన వెంటనే కాకుండా వేసిన ఒక 2 మినిట్స్కి మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకున్నాక అప్పుడు 2 మినిట్స్కి కలపడం స్టార్ట్ చేయండి. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ అవుతుంది. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత అవన్నీ కూడా తీసి పక్కన పెట్టేసేయండి. మనకి అదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెమ్మలు, ఉల్లిపాయలు వేసి కలిపి కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసి కలుపుకోండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులోకి పసుపు వేసి మళ్ళీ కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసేయాలి. మామూలుగా పాలకూర పన్నీర్ అంటే గ్రైండ్ చేసి కూడా వండుకోవచ్చు. అలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. సో మీరు పాలకూర వేసి మూత పెట్టేసి అలా వదిలేసేయండి ఒక 5-10 మినిట్స్. మొత్తం ఆకంతా ఇట్లా మగ్గిపోతుంది. మగ్గిపోయిన తర్వాత ఒకసారి తీసి మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసేయండి. మూత పెట్టి ఒక 10 మినిట్స్ అట్లాగా మీడియం ఫ్లేమ్లో పెడితే మీకు అందులో నుంచి ఇలాగా నీళ్ళు ఊరుతాయి కదా. నీళ్ళు ఊరిన తర్వాత ఉప్పు వేయండి. ఉప్పు వేసి మళ్ళీ కలుపుకొని ఒకసారి మూత పెట్టేసేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూసి కొంచెమే ఉన్నాయి నీళ్ళు పాలకూరలో అన్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అందులో వేసేయండి. వేసి మంచిగా కలిపి ఇంకా మీకు కొంచెం ఇలా ఉంటే పర్వాలేదు అనుకుంటే ఓకే, లేదు కొంచెం వాటర్ ఉండకూడదు అంటే వాటర్ ఇంకిపోయేదాకా కూడా వేయించుకోవచ్చు. మేమైతే ఆయిల్ తేలేదాకా పెడతాను. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. హెల్త్కి చాలా మంచిది, పిల్లలు కూడా బాగా తింటారు ఇష్టపడి. అండ్ దించే ముందు మనం కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది టేస్ట్. సో పాలకూర పన్నీర్ రెడీ. ఒకసారి ట్రై చేసి చూడండి, రెసిపీ నచ్చుతుంది డెఫినెట్గా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్.